Ravite Wellness Center, one-stop permanent solution for chronic diseases with integrated treatment. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సోల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారితో మనం ఉన్నాం, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, చాలా మంది మనుషుల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఫస్ట్ ఇంప్రెషన్లో కొంచెం నెగిటివ్ అనిపించింది అనుకో, ఇంకా వాళ్ళని అదే యాంగిల్లో చూస్తారు. అసలు మనుషుల్ని జడ్జ్ చేయొచ్చా? అంటే ఫస్ట్ ఇంప్రెషన్లో జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు, 100% అయితే కరెక్ట్ కాదు. ఎందుకు అంటే మనం మరీ అంత అంత మేధస్సు అనేది మనిషికి ఉండదు. ఎవరికైనా కామన్గా ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేసేంత మేధస్సు ఉండదు, అంటిల్ అన్లెస్ మీకు ఒక దివ్య దృష్టి ఉంటే తప్ప. ఒక సామాన్యులకి, మనం మనుషులకి శక్తులు లేని మనుషుల్ని సామాన్యులు అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి ఒక మనిషిని చూడగానే ఎట్లా జడ్జ్ చేస్తాం? అవి మన సెన్సెస్, ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. లేదా అతిగా థింక్ చేసే వాళ్ళకి అట్లాగా జడ్జ్ చేసేస్తారు. ఏ మనిషిని కూడా నువ్వు ఫస్ట్ టైంలో జడ్జ్ చేయడం అనేది అసలు రాంగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జడ్జ్ చేయాలి? నీ జర్నీ బట్టి కదా నువ్వు జడ్జ్ చేసుకోవాలి. సో ప్రతి వాళ్ళని చూడగానే మనం ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. ఎందుకంటే సింపుల్ శ్రీ, నువ్వు నిజంగా మనం అంత గొప్ప జడ్జ్ చేసే వాళ్ళైతే, నువ్వు పుట్టి పెరిగిన వాళ్ళతో, తోబట్టులతో నీకు ఇష్యూస్ ఉంటాయి, ప్రేమించుకున్న వాళ్ళతో కొట్లాడుకుంటా ఉంటారు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు, తల్లిదండ్రులు పిల్లలు కొట్లాడుకుంటూ ఉంటారు. మరి కలిసి పుట్టి పెరిగే వాళ్ళకే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు బయట ఎవరినో చూసి ఎలా జడ్జ్ చేస్తారు? నాకు అర్థం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళని చూడగానే అలా ఎగ్జంప్షన్స్ లోకి రావటం తప్పు. ప్రయాణం చేయాలి, ఒకవేళ అది ఫ్రెండ్షిప్ అయినా బిజినెస్ అయినా. చేసిన తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది, వాళ్ళ బిహేవియర్ బట్టి రిజల్ట్స్ వస్తుంది కదా, అప్పుడు అర్థం చేసుకోవాలి తప్ప ఒక్క కన్క్లూజన్తో ఎప్పుడు ఎవరితో జర్నీ చేయకూడదు. సో అలా అంటారు అంటే దట్ ఈస్ వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. సో అది అన్నిసార్లు కరెక్ట్ అవ్వదు, అన్నిసార్లు తప్పు అవ్వదు. సో ఇట్స్ జస్ట్ ఫీలింగ్స్, అట్లాంటివి వదిలేసేయాలి. ఎవరిని చూసినా ఒక మంచి హ్యూమన్ బీయింగ్ లా చూడండి. అన్టిల్ నువ్వు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా ఒకళ్ళు ఎందుకు జడ్జ్ చేయాలి? అంటే వాళ్ళకి మెంటాలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నా నేను. ఒక మనిషిని చూడగానే జడ్జ్ చేస్తున్నారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం సైకలాజికల్ గా. ఇంకా కొంతమంది ఎలాంటి సజెషన్స్ ఇస్తారంటే, కీడించి మేలించాలి, ఫస్ట్ ఎవరితోనైనా కానీ నువ్వు పరిచయం పెంచుకొని ఇంకా ముందుకు వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి అని అంటే వాళ్ళు ఎవరిలోనైనా సరే కీడించి మేలించమంటారు. అట్లా కీడించుకుంటూ పోతే మన లైఫ్లో ఎవరు ఉండరేమో కదా అనిపిస్తుంది నాకేమో. అంటే నీకు మంచి రిలేషన్, చెడు రిలేషన్స్ నీ కర్మానుసారం వస్తాయి. వాటి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత మేధావైనా సరే ఒకళ్ళు నువ్వు ఎంచుకున్నా కూడా, వాళ్ళకి ఎంత మేధాశక్తి ఉన్నా కూడా, ఫైండ్ అవుట్ చేసినా కూడా తప్పించుకోలేరు కర్మ నుంచి. సో కీడెంచి మేలించు అనేది ఏంటి అంటే బేసికల్ గా పనుల్లో ఉంటుంది, మనుషుల్లో కాదు. అది బేసికల్ గా కీడెంచి మేలించాలనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద వర్క్. అంటే మనం చేసే పనులకి సంబంధించింది కీడెంచి మేలించాలి అన్నప్పుడు. అంటే ఏదైనా పని చేసేటప్పుడు దానికి ప్రోన్స్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి. నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా శ్రీ, నువ్వు ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నావు, మణికొండలో నువ్వు రెస్టారెంట్ పెట్టాలనుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కీడించి మేలించాలి అన్నప్పుడు ఏంటి అంటే అర్థం, నువ్వు రెస్టారెంట్ పెడితే నేను సక్సెస్ అయిపోతాను అనేది మేలు, దట్ ఈస్ గుడ్ థింకింగ్. కానీ ఈ ఏరియాలో పెడితే మనకి వర్కౌట్ అయిద్దా లేదా, ఈ ఏరియాలో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ పెట్టాలి, నువ్వు ఓపెన్ చేస్తే మనుషులు వస్తారా లేదా, ఇది కీడు అనమాట. అంటే కీడించి మేలించాలి. గుడ్ ఎలాగో గుడ్డే జరుగుతుంది, కానీ అక్కడ ఉండే నెగిటివిటీస్ అంటే కాన్స్ ఏంటి అనేది చూసుకోవాలి అనేది కీడించి మేలించాలని చెప్పి పనుల విషయంలో చెప్పారు తప్ప మనుషుల విషయంలో అసలు చెప్పలేదు నా నాలెడ్జ్ ప్రకారం అయితే. అండ్ రెండోది, ఒకవేళ ఎలాంటి విషయాలు నువ్వు చెప్పొచ్చు, నీకు ఒకళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళకి ఒకవేళ ఏదన్నా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనుకుందాం, వాళ్ళ మీద ఏదో కేసులు ఉన్నాయి లేదంటే ఏదన్నా ఉంది అనుకో, అప్పుడు నువ్వు కొంచెం జాగ్రత్త పడటంలో తప్పు లేదు. అంతే తప్ప మనిషి కనపడగానే ఎట్లా జడ్జ్ చేస్తారు? ప్రతి సోలు లో మంచి ఉంటది, చెడు ఉంటది. కొన్ని సోల్స్ అచ్చంగా మంచిగా ఉండొచ్చు, కొన్ని సోల్స్ అచ్చంగా చెడే ఉండొచ్చు. అది వెంటనే గమనిస్తాం, ఎవరి తరం కాదు. ప్రాణం చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి చూడండి, అబ్జర్వ్ చేయడం తప్పులేదు శ్రీ. అబ్జర్వ్ చేసి అర్థం చేసుకోవాలి. ఏదో అంటే కలవగానే అన్ని ఇచ్చేసుకొని అన్ని పుచ్చేసుకోకుండా సమయం తీసుకోమంటున్నా, అంతే తప్ప ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటే లుక్ వైజ్ గా, నాట్ ద క్యారెక్టర్ వైజ్. నో బడీ కెన్ జడ్జ్ యూ ఎట్ ద ఫస్ట్ సైట్. ఇట్ టేక్స్ సో మచ్ టైమ్, మేబీ డేస్, ఇయర్స్. సో ఒక మనిషిని జడ్జ్ చేసే కెపాసిటీ ఉంటే ఎందుకు ఇన్ని గొడవలు, ఇన్ని కేసులు, ఇన్ని చట్టాలు, ఇన్ని పోలీస్ స్టేషన్స్? నో,
దట్ ఈస్ ఫూలిష్నెస్. ఓకే. ఇందాక మీరు సెన్స్ గురించి మాట్లాడారు కదా! కొంతమందికి చాలా మందికి ఇప్పటికి కూడా చాలా మంది కొంచెం పెద్దవాళ్ళు ఎట్లా ట్రస్ట్ చేస్తారంటే వాళ్ళు సూపర్‌స్టిషన్స్ అంటారా? ఏమంటారో నాకు తెలీదు కానీ, కాలు దురద పెడుతోంది అనంటే ఎవరో వస్తున్నారని, ఇంకేదైనా కన్ను కొట్టుకుంటుంది అనంటే గొడవలు జరుగుతాయని, కొంతమంది నమ్మేవాళ్ళు ఉన్నారు. అండ్ అలా జరిగి అలా వాళ్ళకయినప్పుడు నిజంగానే అలాంటి ఇన్సిడెంట్ జరగడం కూడా నేను చూసాననమాట కొంతమందిని. సో, ఇవన్నీ నమ్మొచ్చా? లేకపోతే ఇవి సూపర్‌స్టిషన్స్ అంటారా? ఇవి దీంట్లో కొన్ని యాదృచ్ఛికంగా జరుగుతాయి శ్రీ. హ్మ్. అంటే వాళ్ళు 10 సార్లు చెప్తే 2 సార్లైనా జరుగుతాయి అనుకుంటారు మనోళ్ళు. హ్మ్. అవ్వని 8 సార్లు ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. వాళ్ళకి ఆత్మ సంతృప్తి ఏంటంటే నేను అనుకున్నది 10లో ఒక్కసారి జరిగినా జరిగింది అనే తృప్తితో ప్రూవ్ చేసుకోవాలనుకుంటారు. హ్మ్. అలాంటివి ఏముండవు. శరీరంలో జరిగే మార్పులకి నీలో ఉన్న హార్మోన్స్, నీకున్న బలహీనత ఆరు బలాలు బట్టి శరీరంలో మార్పులు జరుగుతాయి అన్నమాట. హ్మ్. అంటే నేచర్ నుంచి వచ్చే మార్పులు కొన్ని జరుగుతాయి. శరీరంలోంచి వచ్చే మార్పులు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చలికాలం. నీ చర్మం బిగుసుకుపోయి నీకేదో కొంచెం డ్రై స్కిన్ వల్ల ఇచ్చినెస్ వస్తే దానికి వేరే రిలేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాయిశ్చరైజర్ క్రీమ్ పెట్టుకుంటే అయిపోతది. హ్మ్. సో, కన్ను అదురుతం అనేది అది వీక్‌నెస్‌కి కొన్నిటికి మనకి విటమిన్స్‌కి సంబంధించింది. ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ టు ద నేచర్. నేచర్‌కి సంబంధం ఉండదు. హ్మ్. సో, బాడీలో జరిగే మార్పులకి, నేచర్‌కి లేదా ఈ ఇష్యూస్‌కి రిలేట్ పెట్టుకోకపోతే మంచిది అని నా ఉద్దేశం. ఓకే. ఇవన్నీ కూడా సైకలాజికల్ ఇష్యూస్ అంటున్నా నేను. ఓకే. సో సైకలాజికల్ ఆ! ఇష్యూస్. అవన్నీ సాటిస్ఫాక్షన్ కోసం చెప్తారు. హ్మ్. సో, మనం మదర్స్ లాంటోళ్ళు చెప్పినప్పుడు ఏమంటాం, సరే ఆవిడ తృప్తి పడుతుంది కదా అని మనం వినేసి వదిలేస్తాం. హ్మ్. పెద్దోళ్ళు వాళ్ళు చెప్పినప్పుడు పోనీలే ఇప్పుడు వాళ్ళు సంతోషపడుతున్నారు కదా! అది కాదు అని చెప్పటం ఎందుకు? వాళ్ళని కొట్టిపడేయటం ఎందుకు? అదొక సంతృప్తి అనుకోవచ్చు. కానీ కొన్ని సార్లు అలా వదిలేసామంటే ఏమవుతుందంటే మూఢనమ్మకాలకెళ్ళిపోతారు. దాని తర్వాత అది ఒక స్ట్రెస్ కింద క్రియేట్ అవుతది. ఆ భయంతో నలుగురిని అప్రోచ్ అవుతారు. ఈ నలుగురు 4 మాటలు చెప్తారు. సో, అంతవరకు వెళ్ళొద్దు. హ్మ్. ఓకే. ఏదైనా అనిపించిందా? అబ్జర్వ్ చేసామా? వదిలేసినామా? హ్మ్. హ్యాపీ. అక్కడితో ఆగిపోతే ఓకే. బియాండ్ ఎళ్ళొద్దు. సో, ఇట్లాంటియేమి జరగవు అంత ఈజీగా అందరికీ గూడా. సో, ఎంతో సాధన చేస్తే తప్ప కొన్ని సెన్సెస్ రావు. ఓకే. లేదా కొంతమందికి సాధన చేయకుండా వచ్చింది అంటే గనక అదొక బ్లెస్సింగ్ వల్ల వస్తది. సో, ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ రేర్ కేసెస్ అనమాట. ఓకే. ఈ పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అని కూడా అంటారు కదా! కొంతమందిని చూస్తే చాలా పాజిటివ్ కలుగుతుంది. పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. కొంతమందిని చూస్తే ఎప్పుడు వాళ్ళతో కొంచెం మాట్లాడినా కొద్దిసేపటికి డిస్టర్బ్ అవుతాం. నిజంగా ఉంటాయా ఇవి పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా అనేది? ఉంటాయి. హ్మ్. ఆ 2 ఉంటాయి. ఎందుకంటే ఆరా ఈస్ ట్రూ. మన దగ్గర ఉండే ఆరా ట్రూ. పాజిటివ్ ఆరా, నెగెటివ్ ఆరా ఎట్లా వస్తదంటే ఫస్ట్ స్టెప్ మన థింకింగ్ ప్రాసెస్ బట్టి వస్తది. నంబర్ 1 అంటే వెరీ నార్మల్ పీపుల్ దగ్గర నుంచి చెప్తున్నా. స్పిరిచువల్ డివోషనల్ వాళ్ళకి కొంచెం ఎక్కువ వస్తది. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ కానీ ఎనర్జీస్ వస్తాయి కాబట్టి. హ్మ్. మామూలుగా జనరిక్‌గా చూసుకున్నప్పుడు మన థాట్ ప్రాసెస్ బట్టి మన ఆరా ఉంటది. లెగిసిన ఓకే. దగ్గర నుంచి ఆ! లెగిసిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళని తిట్టుకుంటూ, ఏదో ఒకటి ఆలోచిస్తూ, ఏదో ఒకటి ఏడ్చుకుంటూ, ఏదో ఒకటి బాధపడుతున్నప్పుడు నీ ఆరా అంతా కూడా చాలా నెగెటివ్‌గా ఉంటది. ఓకే. అదే లెగిసినప్పటి నుంచి నీ థాట్ ప్రాసెస్ చాలా బ్రైట్‌గా ఉండి, నువ్వు అది చేయాలి, ఇది చేయాలి అనుకోని, నువ్వు మంచి పాజిటివ్ థాట్ ప్రాసెస్‌తో ఉండి, ఒక లవబుల్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు నీ ఆరా న్యాచురల్‌గా బావుంటది. అసలు నువ్వేం చేయకపోయినా పర్వాలేదు. హ్మ్. సీ మన థాట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ రన్స్ ఫ్రమ్ హియర్. ఇక్కడే ప్రతి ఒక్కటి నడుస్తది. ఈ ఇక్కడ నడిచేది ఏదైతే ఉందో దాన్ని మనం కంట్రోల్ పెట్టుకొని, ఒక పద్ధతిలో రిఫైన్ చేసుకొని, బయటికి ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు లైఫ్ చాలా బెటర్‌గా ఉంటదనమాట. సో, కాబట్టి మన థాట్ ప్రాసెస్ బట్టి కూడా మన ఆరా ఉంటది. హ్మ్. ఇది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసరికి డివోషనల్‌గా మంచిగా పూజలవి చేసుకొని, మన పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకుంటున్నప్పుడు హ్యాపీనెస్‌తో ఇంకొంచెం ఆరా పెరుగుతది. హ్మ్. థర్డ్ థింగ్ స్పిరిచువల్‌గా మంత్ర సాధన చేసినప్పుడు, మెడిటేషన్ చేసినప్పుడు ఇంకా నీ ఆరా స్ప్రెడ్ అవుతది ఇంకా బిగ్‌గా. ఓకే. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళ మొఖంలో ఒక ఛాయ రావటం, ఒక గ్లోనెస్ రావటం, ఐస్ బ్రైట్‌గా ఉండటం. సో, వాళ్ళని చూడగానే మనకి మంచి ఫీలింగ్ కలగటం. ఇవన్నీ నెక్స్ట్ స్టేజ్‌కెళ్ళినప్పుడు జరుగుతాయనమాట. అమ్మ రీసెంట్ డేస్ చూస్తే పిల్లల్లో క్రమశిక్షణ తగ్గిపోతుంది అనిపిస్తుంది. అందరిని అనట్లేదు. కొంచెం మాత్రం అది తగ్గుతోంది. వాళ్ళకి విచ్చలవిడితనము, పైశాచిక ఆనందం ఎక్కువైపోతోంది. రాజేంద్ర నగర్‌లో రీసెంట్‌గా ఒక వీడియో వైరల్ అయిందనమాట. హార్స్ పైన ఒక అబ్బాయి ఎళ్తూ ఉన్నాడు. ఆ చుట్టుపక్కల ఒక 4 టూ వీలర్స్ ఉన్నాయి. రోడ్డు మీద వాళ్ళు గూడా వెళ్తూ ఉన్నారు. నంబర్ ప్లేట్స్ లేవు వాటికి. వాళ్ళు ఆ గుర్రాన్ని హింసిస్తూ ఒక ఆనందపడిపోతూ ఉన్నారనమాట. ఒక మూగజీవిని కొడుతూ, ఒక మూగజీవిని హింసిస్తూ వీళ్ళకి ఏం ఆనందం దొరుకుతోంది? ఎందుకు ఈ లక్షణాలు డెవలప్ అవుతూ ఉన్నాయి? ఇది ఎట్లా కంట్రోల్ అయ్యేది? యాక్చువల్‌గా ఇప్పుడు ఉన్న జనరేషన్‌లో కొన్ని మనం క్రమశిక్షణ తప్పితుంది అన్న మాట వాస్తవం గానీ,
అలానే పూర్తి స్థాయి అని చెప్పలేము, ఎందుకంటే మంచి చెడులు అనేది భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయి శ్రీ. అవును. సోషల్ మీడియా అప్పుడు లేదు కాబట్టి అవేర్నెస్ అనేది లేకపోయి ఉండొచ్చు, అంతే తప్ప మనుషుల్లో మృగాలు అనేది మొదటి నుంచి ఉన్నారు, మంచి చెడులు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా అవేర్నెస్ అయిపోయి ప్రతి ఒక్కటి వీడియోలు తీసి పెడతా ఉన్నారు. ఇప్పుడు కూడా మంచి పనులు చేసే కుర్రాళ్ళు లేదంటే యంగ్ జనరేషన్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే బ్లడ్ డొనేషన్ పని క్యాంపింగ్స్ చేస్తూ ఉంటారు, ఫుడ్ డొనేషన్ చేస్తున్నారు, డెవోషనల్ గా వెళ్తున్నారు, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. ఇట్లా ఉండే జనరేషన్ కూడా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ ఈజ్ ఎవ్రీవేర్, ఇప్పుడున్న జనరేషన్ అంతా ఎవ్రీవేర్. కాకపోతే క్రమశిక్షణ ఎక్కడ తగ్గింది అంటే, ఇప్పుడు ఏమైంది అంటే జనరేషన్ కొంచెం బ్యాక్ వెళ్తే ఉమెన్ వర్కింగ్ అనేది పర్సంటేజ్ పెరిగిపోయింది. అంటే ఒక హౌస్ హోల్డ్ గనక వాళ్ళు అనుకున్న స్థాయిలో హ్యాపీగా ఉండాలంటే ఇద్దరు సంపాదించాలి అని సంపాదన శక్తి కోసం ఇద్దరు పనిచేయటం మొదలు పెట్టారు. అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు? ఏదర్ కేర్ టేకర్స్ కానీ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ కానీ ఇట్లా చూసుకుంటారు. చూసుకున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ ఒక ప్యాంపరింగ్ గారాభమైన ఎన్విరాన్మెంట్కి వెళ్ళిపోతున్నారు. లేదా కొంతమంది ఇంట్లో ఉండే పేరెంట్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి పిల్లలకి కూడా ఒక ఫోన్ ఇచ్చేసేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళని చిన్నప్పటి నుంచే గ్యాడ్జెట్స్ వరల్డ్కి అలవాటు చేస్తున్నారు. సో ఇక్కడ హ్యుమానిటీ తగ్గిపోతుంది. అది జనరేషన్ ఇప్పుడు జనరేషన్ అలా చూస్తున్నాం అంటే దాని బిఫోర్ జనరేషన్ కూడా అలాగే ఉండుంటేనే ఇప్పుడున్న జనరేషన్ అలా చూడగలుగుతావు. దాని బిఫోర్ 2 జనరేషన్స్ ఉండాలి. లేదు అంటే సడన్ గా ఇప్పుడు ఎక్కడి నుంచో పుట్టుకు రారు నాన్న. వీళ్ళంతా అశ్రద్ధ చేయబడి ఉన్నారు. తల్లిదండ్రులు ఆ కంట్రోల్లో డిసిప్లిన్ లో పెరగకుండా అశ్రద్ధ చేయబడి ఉన్నారు. ఈ తల్లిదండ్రులు వాళ్ళ జీవితాలు చూసుకోవటం కానీ లేదా వాళ్ళు సంతోషంగా ఉండటానికి వీళ్ళని మెకానికల్ వరల్డ్ లో పడేయటం వల్ల వాళ్ళు గ్యాడ్జెట్స్కి అలవాటు అయిపోయి సోషల్ మీడియాకి అలవాటు అయిపోయి మేబీ కొంత మానవత్వత అనేది తగ్గి కొంచెం ఇట్లాంటి ఆకతాయిగా వెళ్ళుండొచ్చు. వాళ్ళు అన్నట్లు వాళ్ళు సీరియస్గా చేసి ఉండొచ్చు, ఆకతాయిగా చేసి ఉండొచ్చు, లేదు అంటే ఇట్ ఈస్ ఎనీథింగ్ అయి ఉండొచ్చు. కానీ వీడియోలో కనిపించేది వేరుండొచ్చు, అక్కడ రియల్గా జరిగింది వేరుండొచ్చు. ఇవన్నీ ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కటి వీడియోలు పెట్టేయటం, అది అందరూ చూడటం, దాని గురించి మాట్లాడుకోవటం. అసలు ఎటు వెళ్తుంది మన జనరేషన్? ఈవెన్ ప్రతి ఒక్కరి జీవితం ఎటు వెళ్తుంది అంటే నేనేమంటానంటే ఆ వీడియోలన్నీ చూస్తానికి అంత ఖాళీగా ఉంటున్నారా, ఆ వీడియోలంతా పెడతానికి ఖాళీగా ఉంటున్నారా, అసలు ఏం చేస్తున్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ సోషల్ మీడియా అనేది తగ్గితేనే సైబర్ క్రైమ్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడున్న జనరేషన్లో మంచి ఉంది, చెడు ఉంది, లైక్ ఎనీ జనరేషన్. సో నేను బ్లేమ్ చేయను కానీ బట్ వాళ్ళలో ఏదైనా లోపం ఉందంటే అది తల్లిదండ్రుల కారణం. నా దగ్గరికి కూడా చాలా కేసెస్ వస్తాయి శ్రీ. వాళ్ళ పిల్లల మాట వింటలేదు, ఫోన్లో ఉంటున్నారంటే ఫోన్ ఎవరు ఇచ్చారు? వాళ్ళు కొనుక్కున్నారా ఏమన్నా సంపాదించి? నువ్వే కదా. అన్నం తినడానికి నువ్వు ఫోన్ ఇవ్వాలి, నీకు ఓపిక లేదు. ఇంకో పని చేయాలంటే ఫోన్ ఇవ్వాలి, వాడు మాట వినాలంటే ఫోన్ ఇవ్వాలి, వాడు ఏడవకూడదంటే ఫోన్ ఇవ్వాలి. అన్ని అలవాటు చేసి ఇప్పుడు ఏడిస్తే వాడు చదవట్లేదు ఫోన్లో ఉన్నాడంటే నువ్వే కదా వాడిని అలాంటి మెకానికల్ వరల్డ్లో వాళ్ళని ఎడిక్ట్ చేసింది తల్లిదండ్రులు కదా. సో తల్లిదండ్రుల పెంపక లోపం వల్లే ఒకళ్ళు ఈ జనరేషన్లో ఏదన్నా లోపం ఉంటే అంతే తప్ప ఇప్పుడున్న జనరేషన్ నేను అన్ను. ఇప్పుడున్న జనరేషన్లో మేధావులు ఉన్నారు, ఎంతో గొప్ప గొప్ప విద్యలు ఉన్నాయి, అవి మిస్యూజ్ చేయబడుతున్నాయి ప్రాపర్ గైడెన్స్ లేక. సో కాబట్టి ఇప్పుడున్న జనరేషన్స్లో ఉన్న ఆణిముత్యాలని మనం ప్రాపర్గా ట్రైనింగ్ చేసుకుంటే చాలా అద్భుతమైన జనరేషన్ వస్తుంది నెక్స్ట్. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.